హాయ్ నమస్తే. అంటే ఇక్కడ అరుణాచలంలో ఉన్నాను నేను. రమణ మహర్షి ఆశ్రమంలో మార్నింగ్ ధ్యానం చేసుకొని ధ్యానం తర్వాత రమణ మహర్షులు వారు తను ధ్యానం చేసిన ప్లేస్ స్కందాశ్రమం విరూపాక్ష గుహ వే అనమాట. ఇదంతా ఇలా కాలినడకని వెళ్ళాల్సి వస్తుంది. ధ్యానం చేసుకొని ఆ పీస్ని ఆ సైలెన్స్ని అనుభవించిన తర్వాత కంప్లీట్గా అక్కడున్న నేచర్కి ఆ సైలెన్స్కి సరెండర్ అయిన తర్వాత పైకి వెళ్ళండి విరూపాక్ష కేవ్కి. నేను ఆన్ ద వే టు విరూపాక్ష కేవ్ ఇక్కడ కూర్చొని ఇక్కడ ఎనర్జీస్ నేచర్ని ఎంజాయ్ చేస్తూ తీశాను ఈ వీడియో. సో అరుణాచలం అంటేనే ధ్యానం అంటేనే అరుణాచలం. అంటే ఆ మౌనాన్ని అంతా కూడా రమణ మహర్షులు వారు మనకి ఎక్స్పీరియన్స్ అయి చెప్పారు. ఏదైతే మంది కాదో దాన్ని వదిలేయడం ఇక్కడ ఈజీ. ఏదైతే మందో, ఏదైతే మనము అసలైన మనం ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా రమణాశ్రమంలో ధ్యానం చేయాల్సిందే. సో అందుకనే ఇక్కడ ధ్యానం అంటే ఏదో కాదు, అలా కళ్ళు మూసుకొని మౌనంలో మీతో మీరు ఉండడం. ఆ మీతో మీరు ఉండడంలో నేను ఎవరు, నేను లేని స్టేటు అనేది మనము రమణ మహర్షులు వారు చెప్పిన వేదాంతాన్ని మనము అనుభూతి చెందగలుగుతాము. అంటే ధ్యానం అనేది ఒక క్రియ కాదు, అదేదో పని కాదు చేయడానికి. ఇక్కడ ఆటోమేటిక్గా అక్కడ కూర్చుంటే ఆ ప్రెజెన్స్ని వీలైతే దాంతో అదే మీరు ధ్యానాన్ని మగ్నమైపోతారు. అంటే ధ్యానంలోకి వెళ్ళిపోగలుగుతారు సహజంగానే. దీన్ని బట్టి ఏమవుతుంది, మౌనం అనేది ధ్యానం అనేది మన సహజ స్థితి. ఆ సహజ స్థితి నుంచి మనం ఎప్పుడైతే దూరం అయిపోతామో అప్పుడు మన లోపల ఉన్న దివ్యత్వం నుంచి దూరం అయిపోతాము. అన్ని టెన్షన్లు అన్నీ కూడా దాంతోనే వస్తూ ఉంటాయి. సో ఈ అద్భుతమైన ఎనర్జెటిక్ ప్లేస్లో ఇంతకన్నా నాకు మాటలు రావు. సో మీరందరూ కూడా ఈ ఆశ్రమాన్ని దర్శించి ఈ ప్లేస్లో ఉన్న డివైన్నెస్ని, ఈ సైలెన్స్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విభా మెడిటేషన్ వైబ్స్. మీరందరూ మమ్మల్ని ఫాలో అవుతున్నందుకు, ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. సో ఇలాంటి స్పిరిచువల్ అప్డేట్స్ కోసం, మరికొన్ని వీడియోస్ కోసం కీప్ ఆన్ వాచింగ్ us, కీప్ ఆన్ ఫాలోయింగ్ us. థ్యాంక్ యూ.